రెండో రోజు మహానాడు ఎంతో ఉత్సాహంగా జరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా పలువురు ముఖ్య నేతలు మంగళగిరిలో జరుగుతున్న మహానాడుకు హాజరయ్యారు. వారి అభిప్రాయాలను వైకేటీవీతో పంచుకున్నారు. ఆయా నేతలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్నీ కలిపి తెలుగుదేశం ఒక్కటే అని నా ఉద్దేశం. అది తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాదులో, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ తెలంగాణలోనే. అన్ని ప్రాంతాల అభివృద్ధి నందమూరి తారక రామారావు గారు మరి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ పోరాటాల గడ్డ నల్గొండలోనే పోటీ చేయడం జరిగింది. మాకు 3 ప్రాంతాలు సమానం. నేను చెప్పింది ఏంటంటే, కొంతమంది స్వార్థానికి ప్రాంతీయ భేదాలు తేవడం వల్ల నష్టపోయింది అన్న కార్యకర్తలు. కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నందువల్లనే, తెలుగుదేశం ఉన్నందువల్ల నాలాంటి చదువుకున్నవాడు ఆర్థికంగా బలోపేతం లేకపోయినా ఎమ్మెల్యే కాగలిగినాం. ఎన్టీఆర్ చొరవ వల్లనే మరి పటేల్ పడ్వారు వ్యవస్థ రద్దు చేసిన తర్వాత నిజమైన స్వాతంత్రం తెలంగాణకు లభించింది అని నా ఉద్దేశం. అది విభజించడం కాదు. నేను వివేకానంద ఫిలాసఫీ ప్రకారంగా ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, ఆల్ కాంట్రాక్షన్ ఈజ్ డెత్. ఎక్కడున్నా మనం అందరం ఒకటే అనే సమాధానం కొరకు చెప్పిన, అంతే. దాన్ని వేరే రకంగా తీసుకోవడం కరెక్ట్ కాదు. ప్రచారం అంటే మళ్ళా అక్కడ ఏమన్నా పార్టీ బలోపేతం అయితే మాకు నష్టం అవుతుంది అనే వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు మాకు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనేక మంది పదవులు అనుభవించినప్పటికి కూడా పార్టీ వెళ్ళిపోయారు. మనం ఏమనలే. తెలుగుదేశం రాగానే ఎందుకు అంత ఉలుక్కు? నేనేమంటున్నానంటే, మనకు ఎక్స్పాన్షన్, ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, విశాల హృదయమే జీవనం. మనమందరం ఎక్కడున్నా తెలుగు వాళ్ళము అనే పదం అది శాశ్వతంగా ఉంటుంది. దాన్ని వేరే వక్ర భాష్యం చేయడం కరెక్ట్ కాదు. ఆయనకు ఈ అంశంలో నేను స్వతంత్రుని మాట్లాడడానికి, నా వాక్కు కూడా నేను వేరే వాళ్ళు చెప్తే మాట్లాడతా అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ అదే ఉంటే నేను కూడా శరం తప్పి ఏ పార్టీకో పోయి ఎంపో, ఎమ్మెల్యే, మంత్రి అయ్యేవాడిని. నేను ఇప్పటికి కూడా క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నానంటే అనేక త్యాగాలు, అనేక సుఖాలు వదులుకోవాల్సి వస్తుంది. మొన్ననే ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక రైతు, నీవు పార్టీలో మీరందరూ ఎందుకు మారిండ్రా అంటే, నీకు వ్యాపారాలు లేవు, పార్టీలనే ఉన్నావు, నీవు ఉంటే నీవు మారేటోడవే అన్నావు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కష్టకాలంలో 15 మంది ఎమ్మెల్యేలు 2014లో, 18లో 2, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దానికి కారణం ఎవరు అంటే, అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీని కూడా గౌరవించే విధానం ఆనాడు ఉండే, ఈనాడు లేదు. హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న మహానాడు మొదటి రోజు నిన్న ముగియడం జరిగింది. ఈరోజు రెండవ రోజు సంబంధించిన మహానాడు మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించి, ఆయన ఈ సమాజానికి, తెలుగువారికి, తెలుగు జాతికి, సమాజానికి చేసిన సేవలను ఒకసారి మననం చేసుకొని మిగతా కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుంది. నిన్న దాదాపు ఇక్కడి నుంచి కాకుండా దాదాపు రాష్ట్రం 175 నియోజకవర్గాలు ఉండే క్లస్టర్సు, అదేవిధంగా తెలంగాణ, అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా హైబ్రిడ్ పద్ధతిలో దాన్ని దాదాపు 7.5 లక్షల మంది నిన్న ఈ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. అంటే ఇది ఒక చరిత్ర. గతంలో ఫిజికల్గా మహానాల్లో జరిగినప్పుడు ప్రతినిధులు 10,000, 15,000 మంది, 20,000, 30,000 మంది పాల్గొంటారు. కానీ ఈసారి నూతన పద్ధతుల్లో జరుగుతున్న ఈ మహానాల్లో 7.5 లక్షల మంది పాల్గొన్నట్టు అంచనా. అంటే కొంతమంది ఇంకా హాజరు నమోదు చేసుకోకపోయిండొచ్చు. ఈరోజు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఒక అర్థవంతమైన రీతిలో చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ముఖ్యంగా స్త్రీ శక్తికి సంబంధించి లోకేష్ గారు నిన్న తన ప్రసంగంలో స్పష్టమైన దిశానిర్దేశం చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కేంద్ర పార్లమెంటులో ఆమోదించకపోయినా కూడా మేము వచ్చే ఎన్నికల్లో 33% మహిళలకు టికెట్ ఇస్తామని చెప్పడం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. దీంతో మహిళా లోకమంతా కూడా హర్షించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు జరిగే మహానాల్లో కూడా మిగిలిన తీర్మానాలన్నింటిపైన కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు కానీ, రాజకీయ తీర్మానం ఈరోజు ఆఖరణ రాజకీయ తీర్మానం ఉంటుంది. రాజకీయ తీర్మానంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన విధానాలపైన, ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన తీర్మానాలు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఇది మహిళా పక్షపాతి పార్టీ. ఆ రోజున మీరు రామారావు గారిని చూడండి, ఆస్తిలో హక్కు ప్రకటించినటువంటి ఘనత ఆ రోజు రామారావు గారిది.
అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే సూపర్ 6 అని చెప్పనేసి, తల్లికి వందనం అని చెప్పని ఇంట్లో చదివే ప్రతి బిడ్డకి 15,000 చొప్పున వేయటం జరిగింది. దీపం పథకం కింద ఆడవాళ్ళుకి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళు ఈ కట్టెపొయ్యలతోటి బాధపడుతున్నారు వంట చేయటానికి అని చెప్పని. అలాగే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేదానికి వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు రాజకీయాల్లోకి మహిళలు ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ తీసుకోవాలన్న దీంతో నిన్న అది బిల్లు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా మేము పార్టీలో 33% ఇస్తామని చెప్పడం చాలా గొప్ప విషయం. మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ఏర్పాట్లు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయండి, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. గత 44 సంవత్సరాలుగా ఈ మహానాడు పండుగని స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు మహానాడు జరుగుతూ ఉంది. అదేవిధంగా మా పార్టీ ఐడియాలజీ ఈ సంవత్సరం అంతా మేము చేసిన కార్యక్రమాలు ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, సంపద సృష్టి కోసం చేసినవన్నీ కూడా ఈరోజు క్యాడర్కి చెబుతూ ప్రజలకు కూడా చెప్తా ఉంటాము. జగన్మోహన్ రెడ్డి కళ్ళున్న కబోది. ఏదైనా విషయం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు రా డిస్కస్ చేస్తామని మా పార్టీ వాళ్ళు పిలిచినా కూడా రావట్లేదు. అక్కడెక్కడో కూర్చొని సోషల్ మీడియాలో ఏదేదో మాట్లాడతాడు. వాళ్ళకి ఓట్లు పెరిగాయి, వీళ్ళకి ఓట్లు తగ్గాయి, ఈసారి సర్పంచులు కనుక లేకపోతే నేను ఎక్కడైనా ఏకపక్షం అంటే నేను ఒప్పుకోను, అది ఇది అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, సీనియర్ నాయకుల్ని బెదిరించే పనులే తప్ప అసలు నేనేంటి, నన్ను చూసి కదా ఓటేసేది. నేను తల్లిని గెంటేసా, చెల్లిని గెంటేసా, మా అదేంటి బాబాయిని గొడ్డల పొడితో పొడిసాననే అది ఒకటి మోస్తున్నా. ఆ కేసు అట్లాగే ఉంది. ముందు నేను మారాలి అన్న ఆలోచన విధానం లేకుండా చేయడం అనేది చాలా దురదృష్టం. 103వ పుట్టినరోజు మహానుభావుడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు తెలుగు వారందరికీ కూడా పండుగ రోజు. మహానాడు పర్వదినం. దేశ విదేశాల్లో ప్రతి ఒక్క తెలుగువాడు, తెలుగు జాతి సూర్యచంద్రులు ఉన్నంత కాలం కూడా ఎన్టీ రామారావు గారు ఉంటారు. ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన పార్టీ ఈరోజు ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. 2వ తరం, మళ్ళీ 3వ తరం నారా లోకేష్ బాబు నాయకత్వంలో యువగళం ఏ విధంగా అయితే కార్యకర్తలను, నాయకులను కదిలిచ్చారో మహానుభావుడు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి విజన్తో, లోకేష్ బాబు డైనమిజంతో పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. రాజకీయ తీర్మానం కూడా ఉంది. 20 తీర్మానాల్లో సగం తీర్మానం